పేరుతో వాళ్ళ డాడీ తిట్టి పోలీసు వాళ్ళు ఏమన్నా తిట్టిరా? కొట్టిరు పోలీసు వాళ్ళు అంతే. ఎన్నిసార్లు కొట్టాట నేను పోలీస్ స్టేషన్లో? మొత్తం రోజు మొత్తం కట్టెలతోటి. డ్రెస్ బట్టలు ఇప్పించారా? బట్టలు 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 ఏమని ఇప్పిరా? ఏమి ఇవ్వాలి? ఏమంటారు కొట్టుకుంటా? నీకు అవసరం మారేదంతా నేను ఆటో వేసుకుంటాను. ఓకే, ఫైనల్గా నువ్వు ఏం డిమాండ్ చేస్తున్నావు? ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది, అన్నకి ఇట్లా అయింది అంటున్నావు కదా. నువ్వు ఇప్పుడు అన్నకి ఇట్లా అయినందుకు నువ్వేమి ఇప్పుడు అవతల మీద ఏమన్నా చట్టపరమైన యాక్షన్ తీసుకుందాం అనుకో, ఇట్లా ఏం చేద్దాం అనుకుంటావు నీ ప్రకారం? ఏం చేయాలనుకుంటున్నావు? డాడీ చెప్తాడు, డాడీ ఏం చెప్తాడు. ఓకే, ఏం చేయాలనేది తెలియదు అన్న. నన్ను చంపితే ఏం కాకుండా ఆయన అనవసరంగా కొద్దిగా పట్టుకొని వచ్చి చంపేద్దాం నాకు అర్థమవుతుంది. అదే నాకేం తెలియదు. నీకేం తెలియదు ఇదంతా? అన్నకి తెలియదు, అన్నకు తెలియదు. చేసేది నేను, ఆయన చనిపోవాలి. సంబంధం లేని వ్యక్తిని ఎందుకు హత్య చేసిరని మీరు అంటారు? ఫోన్లు అంటే మస్తు మాట, నీకు అందరిని తోలుకొస్తారా ఫోన్లు? అదే ఆ రోజు మొత్తం మాట్లాడినా, వాళ్ళందరినీ పట్టుకురావాలి కదా. ఈయన ఒక్కరిని ఎందుకు పట్టుకోవాలి? అదే ఎందుకు తీసుకున్నారు ఒక్కరిని? నేను ఒక్కరిని అంటే ఆ రోజు నా ఎంబడి వచ్చి అంటే కార్ ఎంబడి ఫాలో అయ్యండి. వద్దురా చిన్న వద్దు అంటాను అన్నాడు. నువ్వు ఇంటికి రా, పెద్ద పెద్ద కథలు అవుతాయి, వద్దు ఆమెను తోలి అంటాను అన్నాడు. నేను ఇన్లే ఏం కాదు, నువ్వు ఇంటికి అంటాను. మీరు షాద్నగర్ సిఐ దగ్గరికి కానీ తర్వాత షాద్నగర్లో ఉన్న ఏసీపీ ఆఫీస్కి ఏమన్నా పోయిర్రా ఈ విషయంలో? ఈ ఫస్ట్ పోయినప్పుడు కానీ సెకండ్ పోయినప్పుడు పోయినాం. తోలుకరా అండి సార్, తోలుకు వచ్చి ఆమెను కరెక్టే ఉంటుంది ఏజీ, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే కూడా ఏసీపీ గారికి తెలుసు. ఆడపిల్లని వినిపించము, ఆమె వస్తే అప్పుడు వండి అని అన్న. మీ అన్న ఎంత దూరం ఫాలో అయ్యింది? ఎల్కట నుంచి ఎక్కడ వరకు? మైనాబాద్ వరకు ఫాలో అయ్యండి. ఫాలో పోయి అక్కడ పంపించి తను వచ్చేసి ఆయన పంపించలేదు, నేను ఆయనను పంపించిన. ఆయన ఉంటే మళ్ళీ చెప్తాడా? అదే స్టిల్ నీ ఏమైనా వచ్చిన తర్వాత అన్న రిటర్న్ అయ్యాను. వద్దని చెప్పిండు కానీ నువ్వు వినలేవు. అన్న నేను ఆమె ముగ్గురం పడ్డాం. ఎక్కడ? మోయినాబాద్ లో. అంటే దాన్ని బేస్ చేసుకుని ఇలా అందరికి ఇట్లా చేసి అదే ముఖ్య పాత్ర ఈయనకి ఏం తెలియకుండా ఏం చేయడు అన్నాడు. పోలీస్ పాత్ర ఎక్కువ ఉందన్న. పోలీస్ పాత్ర ఎక్కువ ఉంది. ఎస్, ఈ హత్యలో పోలీసులను ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిందే 100%. సస్పెండ్ ముందు వాళ్ళని జైలు సస్పెండ్, తర్వాత ముందు జైలుకి పోతే సస్పెన్షన్ ఆటోమేటిక్ అవుతుంది. ఈ హత్యలో పోలీసుల పాత్ర ఉంది. చెప్పుకోలే కానీ మస్తు కొట్టినంట దొరికిపోయినాక. ఆయన జగన్ అన్న తోలుకోరు. జగన్ అన్న ఎవరు? ఇలా రెండో అన్న ఉన్నాడు ఆయన. మాట్లాడినా వాళ్ళ నాన్నతో ఉన్నాడు. నాన్న కూడా కొట్టిరా? నాన్న డాడీ ఏం కొట్టాడు? డాడీ ఇక్కడ సీన్ చూస్తే